ముందుకు వస్తున్నాను. నేను ఓన్లీ గ్రామాన్ని మార్చాలనే ఉద్దేశంతో, గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి గారి ఆశీస్సులు ఉన్నందువల్ల, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నందువల్ల, మరియు ఒక యువకునిగా ఉత్సాహంగా సేవ చేయాలనే లక్ష్యంతో, నిస్వార్థంతో ఊరిని బాగు చేయాలి, సేవ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే సర్పంచ్గా పోటీలో ఉన్నా. నేను ఇదివరకు ఏ పదవి లేనప్పటికీ ఒక టెంపుల్ చైర్మన్గా చేశాను. అక్కడ ఏం చేశానో ప్రజలందరికీ తెలుసు. అది ఎలా ఉండేది, నేను పోయిన తర్వాత ఏం జరిగింది, అక్కడ నిస్వార్థంగా ఎంత సేవ చేశాను, టెంపుల్ను ఎంత డెవలప్ చేశాను అనేది ఏ అధికారంలో లేనప్పటికీ అప్పుడు ప్రజలందరూ చూశారు. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల గవర్నమెంట్లో ఊరికి ఒక 20 లక్షల ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా